ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా కరీంనగర్ రణరంగంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలతో కమలదళం ఊగిపోతోంది. కరీంనగర్ లో గంగుల క్యాంప్ ఆఫీస్ పై దాడితో పాటు పాడి కౌశిక్ రెడ్డి కారును పూర్తిగా ధ్వంసం చేశారు. అంతటితో ఆగని బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అనుచరులు ఏకంగా హుజూరాబాద్ కు బయలుదేరారు. దీంతో వరుసగా వస్తున్న కమలదళాన్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. అటు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించారు. కరీంనగర్ రణరంగంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలతో కమలదళం ఊగిపోతోంది. కరీంనగర్ లో గంగుల క్యాంప్ ఆఫీస్ పై దాడితో పాటు పాడి కౌశిక్ రెడ్డి కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అంతటితో ఆగని బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అనుచరులు ఏకంగా హుజూరాబాద్ కి బయలుదేరారు. దీంతో వరుసగా వస్తున్న కమలదళాన్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇకటు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భారీగా మోహరించారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. ఎస్ గోపికృష్ణ. గుడ్ ఈవినింగ్. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రంలో అయితే ఉదయం నుంచి అయితే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కొనసాగుతుంది. దీంతో ఒకరిపై ఒకరు గొడవగా దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉదయం నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే హుజరాబాద్ ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాన్ని క్యాంప్ కార్యాలయంలో ఉన్నట్టు కూడా తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు అయితే బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంపై అయితే దాడులు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఇటు గంగుల క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడంతో పాటు ఇటు వాహనాలతో పాటు అద్దాలు, ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. దీంతో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా అక్కడ చేరుకున్నారు. దాంతో ఉద్రిక్తత వాతావరణానికి నెలకొంది. దీంతో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కౌశిక్ రెడ్డితో పాటు బండి సంజయ్ ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇటు మొదటగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇటు బండి సంజయ్ నివాసం వద్ద ఇటు దొంగతనం జరిగితే ఏం చేస్తున్నారంటూ మండిపడటంతో పాటు ఇటు సంజయ్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ రోజు అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటు కౌశిక్ రెడ్డి సైతం బండి సంజయ్ డ్రగ్స్ అందులో డ్రగ్స్ తీసుకుంటారనే ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు అయితే కౌశిక్ రెడ్డిపై దాడికి అయితే యత్నించే పరిస్థితి నేపథ్యంలో ఇది గొడవ అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కరీంనగర్ లో భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు భారీగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ కార్యకర్తలు కూడా బండి సంజయ్ నివాసం వద్దకైతే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు కార్యకర్తలు అయితే దాడి చేసుకున్న పరిస్థితి మనకు కనిపించింది. దీంతో పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టే చేసి లాఠీ చార్జ్ చేశారు. ఇందులో ఒకరిపై ఒకరు రాళ్లు దూకుకోవడంతో మాత్రం ఇటు పలువురికైతే గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో వారిని చికిత్స నిమిషం ఆసుపత్రికి అయితే తరలించి వైద్యం అందించిన నేపథ్యంలో ఇటు కౌశిక్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా బండి సంజయ్ నివాసానికి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్న పరిస్థితిలో మాత్రం అక్కడ కూడా భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఉన్నట్టు తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు అయితే హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లేందుకు కూడా భారీగా తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అక్కడ అదుపు తెచ్చేందుకు కూడా పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్దతో పాటు క్యాంప్ కార్యాలయం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇటు
హుజరాబాద్ రూట్ లో ఎక్కడికక్కడ పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు బీజేపీ కార్యకర్తలు తరలి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరిని కూడా అదుపులోకి అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో మళ్ళీ కూడా తిరిగి ఉద్రిక్తత వాతావరణం నెలకొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఓవైపు బీజేపీ కార్యకర్తలు హుజరాబాద్ తరలి వెళ్తుంటే మరోవైపు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే కరీంనగర్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకైతే భారీగా తరలి వెళ్తున్నట్టు కూడా మనకు తెలిసింది. ఇటు ఈ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంపై దాడికి నిరసనగా కూడా ఈ నెల 9న బంద్ కు అయితే కరీంనగర్ బంద్ కు అయితే పిలిపించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిపై ఇటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై ఎవరైతే దాడికి యత్నించారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను అయితే ఇటు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు అయితే పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఈ నెల 9న బంద్ పిలవడంతో పాటు అక్కడ నిరసన కార్యక్రమం కూడా పెద్ద మొత్తంలో చేపట్టేందుకు కూడా బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి ఈ కరీంనగర్ బంద్ లో భాగంగా కూడా ప్రస్తుతం అందిన సమాచారం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరీంనగర్ కు చేరుకోనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అదేవిధంగా ఇటు బీజేపీ శ్రేణులు కూడా బండి సంజయ్ పై ఏదైతే వ్యాఖ్యలు చేశారో పాడి కౌశిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేని పక్షంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడులకు యత్నిస్తామంటూ కూడా పలువురు పేర్కొంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి అహంకారం తగ్గించుకోవాలని ఇష్టం ఉన్న రీతిలో కూడా మాట్లాడద్దంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. ఇటు భారీగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పోలీసులు సైతం ఇక్కడ కరీంనగర్ కు భారీగా చేరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు కమలాకర్ నివాసం వద్దతో పాటు కార్యాలయం వద్ద సంజయ్ నివాసం వద్ద కూడా ఆఫీస్ వద్ద కూడా పోలీసులు అయితే మోరించి ఎవరిని కూడా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా అయితే కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉదయం నుంచి కూడా ఈ కౌశిక్ రెడ్డి బండి సంజయ్ వర్సెస్ సంజయ్ అన్నట్టుగా కొనసాగుతున్న నేపథ్యంలో అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుందని చెప్పచ్చు. మరి ఇటు హుజరాబాద్ కు తరలి వెళ్తున్న బీజేపీ శ్రేణులను కూడా ఎక్కడికక్కడ అయితే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకుంటున్నట్టు కూడా మనకు సమాచారం అందించింది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.